అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. దేవిశ్రీ ప్రసాద్ కోర్మంగ్లాలో ఉన్న నెక్సెస్ మాల్కి వస్తున్నాడు అనగానే పరుగు ఇలా అన్నాను కదా అని నాకు మ్యూజిక్ అంటే చెవి కోసేసుకుంటానో ప్రాణం ఇచ్చేస్తానో ఇట్లా అనుకోకండి. దేవిశ్రీ ప్రసాద్ అనగానే నాకు ఒక ఎనర్జీ గుర్తొస్తుంది. డిఎస్పి అంటే ఒక ఫుల్ ఎనర్జీ అన్నమాట. సో అలాగా ఇష్టం నాకు. ఆయన సాంగ్స్ కానీ అట్లాంటి కొంచెం ఆ ఫుల్ ఎనర్జీ తోటి ఒకలాగా ఉంటాయి కదా, సో అది బాగా ఇష్టం అనమాట. సో అందుకని అక్కడ నెక్సెస్ మాల్లో కోరమంగళలో ఉంది అనగానే వెళ్ళిపోయాను. సెలబ్రిటీస్ ఇలా ఎప్పుడైనా ప్రమోషనల్ మీట్కి మాల్స్లో కానీ అలా వచ్చినప్పుడు, లేదంటే ఫ్యాన్ ప్రెస్ ఈ మీట్స్ ఉంటాయి కదా, ఇలా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అందరికీ తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలీదు. సో ఫస్ట్ టైం ఇలాంటి వాటికి నేను వెళ్తూ ఉన్నాను. ఎలా ఉంటుంది అనేది మీ అందరికి కూడా చూపిద్దామనేసి ఈ వీడియో తీశాను. సో లెట్ us గో టు ద మాల్. జాలీగా డ్రెస్ అయిపోయి అలా మాల్కి వెళ్ళిపోయాను. ఇదే మాల్. బయట తీయడానికి కుదరలేదు, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాను కదా, అంటే టైం అయిపోతుంది, అక్కడ ఆయన వచ్చేస్తాడు అనేసి. సో అలా వెళ్ళిపోయాను. నా ఎనర్జీ కంటే కూడా మా డాటర్కి ఇంకా చాలా ఎనర్జీగా ఉంది అక్కడ. సో ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు ఎంతసేపు అవుతుంది అని అడుగుతుంది ఫోన్ చేసి. సో ఫైనల్గా నేనైతే మాల్కి వచ్చేసాను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇది మాల్ సెంటర్లో, అంటే ఎంట్రన్స్లోనే కొద్దిగా ఒక సెంటర్ లాగా, అంటే మధ్యలో మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, సో అక్కడ అరేంజ్ చేశారు ఇదంతా వాళ్ళు. అంతా కూడా ఫుల్ పాటలు అవంతా బాగా ఉంది, ఫుల్ రాక్ అనమాట. బట్ నేను ఆ పాటలన్నీ పెడితే నాకు కాపీ రైట్ వస్తుందని పెట్టలేదు. సో ఇదనమాట, చూస్తున్నారు కదా, ఫుల్ జనాలు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరు చూస్తూ ఉన్నారు. అండ్ ప్రెస్ ఏమో వచ్చేసి అలా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా డిఎస్పి అయితే రాలేదు. నేను వెళ్ళేటప్పటికి కూడా నేను వెళ్ళి ఒక 25 మినిట్స్ అయిన తర్వాత ఆయన ఎంట్రీ వచ్చిందనమాట. సో అంతవరకు ఈ యాంకర్ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ముందంతా కూడా పాటలు అవన్నీ కూడా పాడారంట, బట్ నేను అప్పుడు వెళ్ళలేదు. సో ఇదండి, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. యాక్చువల్గా అయితే ఆగస్ట్ 15th ఒక కాన్సర్ట్ ఉంది, దానికి ప్రమోషన్ కోసం వచ్చారంట. అంటే ప్రెస్ మీట్ అవన్నీ పెట్టారు ఇక్కడ, ఫ్యాన్ మీట్ అదంతా. సో అందరూ చూడండి ఫోన్లు పట్టుకొని ఎట్లా వెయిట్ చేస్తున్నారో. ఫైనల్గా ఆయన రానే వచ్చేసారు. సో ఫుల్ హడావుడి, పెద్ద సౌండ్లు, పాటలు ఇట్లా ఉండింది. సో ఫుల్ ఎనర్జీ అండ్ జోష్ తోటి అలా వచ్చేసారు డిఎస్పి. ఎస్. సో ఇక్కడైతే ఫుల్ సౌండ్స్ ఎట్లా ఉన్నాయి అంటే అరుపులుగా ఉండింది. తెలుగు పీపుల్ అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. ఏమైనా కానీ ఆ యాంకర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అఫ్కోర్స్ వాళ్ళ జాబే అయినా కానీ ఆయన వచ్చే వరకు ఆమె నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. చూస్తున్నారు కదా ఎంత జోష్ ఉందో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఆయన ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు, ఆయన కోసం కార్ పార్కింగ్లో జనాలు ఎలా వెయిట్ చేశారు, ఇవన్నీ కూడా వీడియోలో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆగస్ట్ 15, 2025 నైస్ గ్రౌండ్స్లో డిఎస్పి కాన్సర్ట్ ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ అయితే వెళ్ళొచ్చు. టికెట్స్ కోసం మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఎలాగా ఏంటి అనేది. అదనమాట విషయం. వీడియోని ఇంతసేపు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. విష్ణు ప్రసాద్ చెప్పగలిగా అమేజింగ్ ఆదంతా హుక్ స్టెప్ పైన so sweet. ಬನ್ನಿ ಎರಡು ದಿನ ಇಲ್ಲಿದ್ರೆ ಫುಲ್ ಕನ್ನಡ ನಮ್ಗಿಂತ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. DSP sir, that is for sure. I love her outfit, man. Wow. Suddenly I thought I went into FTV or something.
Amazing. Yes, and everybody, because Nama Indian cinema da hemme. Okay, he's teaching the hook step as well. Aha. Aha. Allali new step ಮಾಡಬೇಕು. First performance secondary, formation first. Correct. Okay, now what are we going to do? We're going to do the hook step. The song is ready. Are you guys ready? அது மட்டும் நல்லா பண்ணீங்கன்னா ரொம்ப ஈஸி. அதுக்கு தாடி இருக்கணும்னா பெங்களூர் 15th March ನೈಸ್ ಗ್ರೌಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ಅಸಲ್ ತಗ್ಗಿಲ್ಲ ಅಸಲ್ ತಗ್ಗೆದಲ್ಲ. Thank you so much sir. ಹಾಗೆ ನಾನಂತ ಹೇಳಿದೆ ಸ್ಪಾಟಿಫೈ ಬಗ್ಗೆ. ಸ್ಪಾಟಿಫೈ ಅವರು ಒಂದು ಇನಿಷಿಯೇಟಿವ್ ಅನ್ನು ತಗೊಂಡಿದ್ದಾರೆ. ನೀವು ನಮ್ಮ DSP ಸರ್ ಅವರ ಫೇವ್ರೆಟ್ ಸಾಂಗ್ ಅನ್ನ, ನಿಮ್ಗೆ ಯಾವ ಫೇವ್ರೆಟ್ ಸಾಂಗ್ ಇದೆ ಅದನ್ನ ಯು ಕ್ಯಾನ್ ಸೆಲೆಕ್ಟ್ ಇಟ್. ಅದಕ್ಕೆ ನೀವು ವೋಟ್ ಮಾಡಿದ್ರೆ ಆ ಸಾಂಗ್ ಅನ್ನ ಮಾರ್ಚ್ 15th ನೈಸ್ ಗ್ರೌಂಡ್ಸ್ ಅಲ್ಲಿ ರಾಕ್ ಸ್ಟಾರ್ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಹಾಡ್ತಾರೆ. ಸೊ ಸ್ಪಾಟಿಫೈಗೆ ಹೋಗಿ ವೋಟ್ ಮಾಡಿ, ಮಿಸ್ ಮಾಡಬೇಡಿ. ಆ್ಯಂಡ್ ಮಾರ್ಚ್ 15ಗೆ ಇಲ್ಲಿ ಟಿಕೆಟ್ ಅನ್ನ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಬಹುದು. ಅದರ ಜೊತೆಗೆ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಬೈ ಝೊಮ್ಯಾಟೊ ಇದಕ್ಕೂ ಕೂಡ ಹೋಗಿ ನೀವು ಟಿಕೆಟ್ ಅನ್ನ ಬುಕ್ ಮಾಡಬಹುದು. Lastly, and before that, I would also like to thank Spotify, because this is the first ever time that Spotify is collaborating with an artist for a live concert, and this is the first time ever, and I'm so proud to announce that. So thank you, Spotify. Let's rock this concert. Yeah, this is the first ever time, I think, and hope so, because this will make you guys a part of the concert as well. So you choose the songs that you want to be performing on the 15th in nice grounds. So let's all sing it together. Okay, guys? Yeah. Yes, sir. Lastly. And ನಾನು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸ್ತೀನಿ. ನಾವು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸ್ತೀವಿ. Thank you guys, thank you. So let's show this love on each other on the 15th at nice ground. Sorry, kissing song 15 March. If you give me 10 more minutes, I'll do the concert outside. Okay, for them, what do you want me to sing? I'll sing, okay. ನಿಮ್ಮ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಅನ್ನು ನೋಡೋದಕ್ಕೆ ಹೈದರಾಬಾದಲ್ಲಿ 35,000ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಜನ, more than 35,000 people were there. We have seen the VT. We hope that ಬೆಂಗಳೂರಲ್ಲಿ more than 50,000 ಜನ ಬರ್ತಾರೆ. So, spread the record, guys. And also, please give a huge applause to her. Thank you so much for hosting the show, guys. A big round of applause, guys. Thank you so much. Thank you. Thank you. Thank you. Thank you. Pero más seguida acá.